గురుగారు ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు ఎలాగో శివరాత్రి కూడా వస్తుంది. శివరాత్రి కాకపోయినా మనం ప్రతిరోజు మనలో చాలా మంది నుంచున్నా కూర్చున్నా ఏం చేసినా శివ రామ కృష్ణ అనుకోవడం చూస్తూ ఉంటాం. సో సూక్ష్మంలో మోక్షంలా చాలా సింపుల్గా ఈజీగా శివ ఆరాధన ప్రతి ఒక్కరూ ఇంట్లోనే చేసుకోవాలంటే ఎలా, ఏ విధంగా చేసుకోవాలి ఒకసారి తెలియజేస్తారు. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రమౌళీశ్వర పాహి మాం. చంద్రమౌళీశ్వర రక్ష మాం. ఇప్పుడు చెప్పేటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి, వినండి, అర్థం చేసుకోండి, ఆచరించండి. నమ్మినా నమ్మకపోయినా ఒక్కసారి మీరు ఆచరించే ప్రయత్నం కనుక చేసినట్లయితే జన్మాభ్యాసాతు జన్మ ప్రభృతి, జన్మ జన్మల దోషం నుంచి వెంటనే మనం బయటపడతాము. ఇది చెప్తా వివరంగా మీకు. ప్రతిరోజు 3 లేదంటే 4 నిమిషాల సమయాన్ని మీరు కేటాయించగలిగితే చాలు, అంతకు మించి అవసరం లేదు. ఆ 4 నిమిషాలు మీరే కేటాయించేటువంటి సమయం ఒక జీవిత కాలానికి మిమ్మల్ని ఉద్ధరింపబడుతుంది. అంతటి యోగం. ఈశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటిది అభిషేకంలో మనం వినియోగించేటువంటి మంత్రం శ్రీరుద్ర నమకం. ఆ శ్రీరుద్ర నమకంలో 28 నామాలు ప్రత్యేకంగా చెప్పబడి ఉన్నాయమ్మ. దాన్ని నక్షత్ర నామార్చన అంటారు. నక్షత్ర నామార్చన అది నా 40 సంవత్సరాల జీవితంలో ఏదో పూర్వం క్లుప్తంగా ఒక విషయం చెప్పి వదిలేసి తప్ప ఇంతవరకు ఎవరికి చెప్పలేదమ్మా. అంత నిగూఢమైన రహస్యం. ఇప్పుడు కూడా రాత్రే నేను నా భారతీయ శంకరపీఠంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఎందుకు చెబుతున్నాను అంటే ఆ సమయం ఇప్పుడు ఉత్పన్నమైంది, ఆసన్నమైంది. ఇంతకాలము కూడా ఆ సమయం రాలేదు అందరికీ వివరించడానికి. ఆ సమయం వచ్చినప్పుడు దాన్ని మనం వివరించకపోతే అది మన తప్పు అవుతుంది. వివరించాలి, అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేయాలి. ఎందువల్లనంటే శివరాత్రి తర్వాత నుండి వచ్చేటువంటి ఒక విపత్తుల్ని మనం ఎదుర్కోవడానికి ముందుగానే సిద్ధమై ఉండాలి. అవునా గురుగారు? ముక్కంటి మనం చేసేటువంటి వాటికి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు మనం అనుభవించక తప్పదు. దాని నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే శ్వేతారూపం, స్ఫటికాశీలం, అగ్నివర్ణం అంటే చంద్రమౌళీశ్వర స్వామి వర్మ, చంద్రమౌళీశ్వర శివలింగం అంటే మీకు నేను చూపిస్తాను. అది చంద్రమౌళీశ్వర శివలింగం అంటే ఇదిగోండి మనకి ఇలా వస్తుంది. అంటే పైన ఇలా పెట్టకూడదు, బొట్టు పెట్టకూడదు. ఆయన లింగ రూపం కాబట్టి పైన నొక్కి ఇలా పెట్టకూడదు కాబట్టి మీకు ఇలా అలా చూపిస్తాను. పట్టుకున్నానంటారా? ఓకే. చంద్రమౌళీశ్వర శివలింగం అమ్మ ఇది. ఇట్లా పట్టుకోకూడదా గురుగారు? పట్టుకోకూడదమ్మా. ఎందుకంటే ఈ లింగ రూపం కాబట్టి మనం ఇలా పట్టుకోవటం వేరు, ఇలా పట్టుకోవడం వేరు. ఇలా పట్టుకుంటే ఏమైంది, ఆయన నెత్తి మీద మనం గట్టిగా వేలిపెట్టి నొక్కేసినట్టే కదా. కొన్ని విధానాలు ఉంటాయి పట్టుకోవడంలో కూడా. ఈ చంద్రమౌళీశ్వర శివలింగం అనిపించవచ్చు, స్ఫటికమే కదండి, ఏముంది ఇందులో. స్ఫటిక శివలింగం వేరు, చంద్రమౌళీశ్వర లింగ విధానం వేరమ్మ. ఏంటి డిఫరెన్స్? శ్వేతారూపం అన్నాం. శ్వేతారూపం అంటే మనం ఎప్పుడు కూడా శాంతి పర్వాన్ని కోరుకుంటూ ఉంటే ఎప్పుడు కూడా వాళ్ళు శ్వేత అంటే తెలుపు, ఏమన్నా గొడవలు జరుగుతుంటే తలజెండా ఎగరేస్తారు పైకి, అంటే శాంతించండి వదిలేసిండి అని. అంటే తెలుపు ఉన్న చోట ఎప్పుడు ప్రశాంతత ఉంటుంది. ఆ తెలుపు అనేటువంటిది వెన్నెలకి కూడా మూల కారణం. చంద్రుడు మనకి ప్రసరిస్తుంటాడు, చంద్రమౌళీశ్వరుడు శ్వేతారూపానికి. స్ఫటికాశీలం, స్ఫటికాశీలము అంటే ప్రపంచం మొత్తంలో కూడా శుద్ధమైనటువంటిది స్ఫటికమే. అగ్నివర్ణం, ఏది చేసినా ఎంత చేసినా ఎప్పటికీ కూడా అపవిత్రం అనేటువంటి తగలనటువంటిది అగ్ని. ఆ 3 కలిపితేనే చంద్రమౌళీశ్వరుడు. ఈ శివలింగం కూడా మనకు ఈ యొక్క శిల నీటితో తయారు చేస్తారమ్మా. ఇది ఉదకం, స్ఫటికమే అంటే ఉదకంతో వస్తుంది. ఇది నీటి అంటే మనం ఒక కాసి నీళ్ళు డీ ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతాయి, గడిగట్టేస్తాయి. అటువంటిది హిమాలయాలలో హిమగిరులందు ఆ నీటిలో మంచు పడి 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 ఒకదాని మీద ఒక చుక్క, ఒకదాని మీద ఒక చుక్క పడి 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 ఒక శిలలాగా మారిపోతుంది. అది తెల్లటి శిలలాగా అది మారిపోతుంది. ఆ శిల నుంచి తీసుకొని ఇలా నిర్మాణం చేస్తారమ్మా. ఇది మిషన్ కాదు, మిషన్ మేడ్ కాదు గురుగారు, మరి చేత్తోటే తయారు చేస్తారు.
మీరు చల్లగా ఉంటుంది మరి ఎప్పుడు పట్టుకున్నా. దాన్ని చేత్తోటే తయారు చేస్తారు. అందుకని ఇవి 24, 25, 26, 27, 28 అలా గ్రాముల్లో వస్తూ ఉంటుంది. ఒకే సైజులో రాదు. మిషన్ మీద చేస్తే మనకు ఫలానా గ్రామ్ కావాలంటే అవలే కంటిన్యూగా వస్తాయి. కానీ చేత్తో చేసినప్పుడు కంటిన్యూగా రావమ్మా. 1 గ్రామ్ ఎక్కువగా 1 గ్రామ్ తక్కువగా అలా వస్తూ ఉంటాయి. ఓకే. కింద నుంచి కూడా ఇట్లా ఐ మీన్ ఇక్కడ గ్యాప్ ఎక్కువ ఉంటుంది కదా గురువు, వేరేది కింద నుంచి చెక్కినట్టుగా మొత్తం ఒకటే దాన్ని అలా జాగ్రత్త చెక్కుంటూ వస్తారు. ఒకటే దాన్ని చెక్కుంటూ వస్తున్నట్టుగా అర్థమవుతుంది. అంటే ఒక 100 గ్రాములు 200 గ్రాములు స్ఫటికం వేస్ట్ అయితే ఇది లభ్యమవుతుంది. వేస్టేజ్ బాగా ఎక్కువ ఉంటుంది. దొరకడం కూడా అలానే కష్టసాధ్యమమ్మా ఇవి. ఓకే. చల్లకుంది గురుగారు. ఇది చంద్రమౌళీశ్వర శివలింగము అంటారు. ఈ చంద్రమౌళీశ్వర శివలింగం అనేటువంటిది ప్రతి ఇంట్లో కూడా ఉండాలమ్మా. ఈశ్వరానుగ్రహం వల్ల ఇవాల్టి వరకు ప్రతిరోజు 9 మందికి నేను అందిస్తున్నా. ఓకే. 9 శివలింగాలకి అభిషేకం చేయటం, దాన్ని 9 గడపలకి పంపించటం, 11,000 గడపలకి అందించాలి అనేటువంటిది సంకల్పం. ఎందువలనంటే మనం భూమి మీదకి ఎందుకు వస్తామో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. వెళ్ళేటువంటి లోపు 11 అనేటువంటిది ఈశ్వర సంఖ్య కాబట్టి అంతమంది గడపలలో ఈ శివలింగాన్ని ఉంచి అందరి చేత ప్రతినిత్యం 4 నిమిషాలు అర్చన చేయించగలిగితే లోకం సుభిక్షంగా ఉంటుంది అనేటువంటిది సంకల్పం. ఇప్పటివరకు కూడా దీని యొక్క పూర్తి విధానాన్ని నేను ఎవరికీ కూడా చెప్పలేదమ్మా. ఎలా ఉంటుందంటే 27 నక్షత్రాలు, ప్రతి నక్షత్రానికి ఒక్కొక్క నామం ఉంటుందమ్మా. ఇందులో అశ్విని నుంచి రేవతి వరకు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క నామం ఉంటుంది. ఈయనకి చేసేటువంటి అర్చన చాలా తేలికైనటువంటిది. అశ్విని నక్షత్రం వారు చేద్దామనుకుంటే ఓం దిశాంచపతయే నమః ఇది నామం. ఈ నామం అనేటువంటిది మనం ఒక ప్లేట్ లాంటి దగ్గర పెట్టుకొని చక్కగా పెట్టుకొని బియ్యము నల్ల నువ్వులు తడిపేసి ఆరబెట్టుకోవాలి. వాటిని ఆరిపోయిన తర్వాత వాటిని తీసుకొని 28 సార్లమ్మ ఇలా పట్టుకొని ఓం దిశాంచపతయే నమః, ఓం దిశాంచపతయే నమః, ఓం దిశాంచపతయే నమః, ఓం దిశాంచపతయే నమః, ఓం దిశాంచపతయే నమః అనుకుంటూ 28 సార్లు స్వామివారి మీద. అంటే నేను మామూలుగా ఇక్కడే వేశాను, దేనికి దానికి దిశాంచపతయే నమః, ఓం దిశాంచపతయే నమః అని 28 సార్లు విడివిడిగా వేయాల్సి ఉంటుంది. వేయాలి. ఓకే. వేసిన తర్వాత ఇవి మొత్తం 28 నామాలు ఉంటాయి. సో 28 సార్లు విడివిడిగా వేయాల్సిందేనా గురుగారు? వేయవలసిందేమ్మా. వేసిన తర్వాత ఇవి 28 నామాలు ఉంటాయి. ఆ 28 నామాలని ఇక లేదంటే ఒక్కసారి కనీసం 11 సార్లు వేసుకోవడం శ్రేయస్కరం. కనీసం ఒక్కసారైనా ఆ 28 నామాలతో 28 నామాలు మొత్తం మనం చదువుకున్న 30 సెకండ్లు 40 సెకండ్లు పడుతుంది. మనం 11 సార్లు చదువుకోవచ్చు కదా. కాబట్టి 2 నిమిషాలు 3 నిమిషాలు టైం పడుతుంది. ఆ 28 నామాలతో భస్మం తీసుకొని చక్కగా వరుసగా అనుకుంటూ నామాల పేర్లు ఏంటో నేను మొత్తం నేను చెప్తానమ్మా, వివరంగా చెప్తాను. ఆ 28 నామాలను చక్కగా అనుకుంటూ వేసేయాలి. భస్మాభిషేకం కూడా పూర్తయిపోయిన తర్వాత ధూపం, దీపం, పట్టికి బెల్లము, పంచదార, అరటిపండు నివేదన పెట్టేసిన తర్వాత స్వామివారి పైన భస్మం ఉంటుంది. ఆ భస్మాన్ని తీసుకొని చక్కగా దుటిన పెట్టేసుకోండి. మొహమాట పడాల్సిన అవసరం లేదు. విభూతిర్భూతిరైశ్వర్యమనిమాదికమష్టధా ప్రాప్తి ప్రాకామ్యమీషత్వం వశిత్వం చ అష్టసిద్ధయ. అదే ఆ మంత్రం అనుకుంటూ విభూతి పెట్టేసుకోవడం అయిపోతుంది. మర్నాడు ఉదయం ఈ వేసినటువంటి ఈ నువ్వులు ఇవన్నీ ఉంటాయి కదండి, భస్మం అదంతా కూడా ఒక జల్లెడలో వేసుకొని మొత్తం జల్లిచ్చేస్తే భస్మం కింద పడుతుంది. ఈ బియ్యము నువ్వులు ఉంటాయి కదా, వాటిని తొక్కని చోట ఎక్కడైనా వేసేయచ్చు. నీళ్ళల్లో కానీ లేదంటే మొక్కల్లో కానీ తొక్కని చోట ఎక్కడైనా వేసేసేయచ్చు. అయితే ఇందులో కొంతమందికి వారి నక్షత్రం తెలియదమ్మా. వారి నక్షత్రం తెలియదు చాలా మందికి. వారు మరి మా నక్షత్రం తెలియదు కండి, మా పరిస్థితులు ఏమిటి, ఎట్లా? మరి ఎవరైతే వారి నక్షత్రం తెలియక ఎట్లానా ఏదానా అనుకున్నవారు శ్వపతయే నమః, శ్వపతయే నమః, శ్వపతయే నమః అనుకుంటూ 28 సార్లు ఆ శ్వపతయే నమః, నా నక్షత్రం ఏంటో నాకు తెలియదు, అప్పుడు శ్వపతయే నమః అనుకుంటూ 28 సార్లు అర్చన చేసుకున్న తర్వాత పైనుంచి కింద వరకు 28 నామాలని కూడా అర్చన చేసుకోవాలి. ఇప్పుడు ఆ 28 నామాలు కూడా నేను వివరిస్తాను, చక్కగా వినండి. తర్వాత కావాలి అనుకుంటే ప్రతి నక్షత్రం వారికి 28 నామాలతోటి వారికి నేను చేసి పెడతా. అంటే వారు ఒకవేళ ఆ మంత్రాన్ని పలకడం కష్టంగా ఉందేమో అనుకుంటే అది వింటూ కూడా వాళ్ళ పని
చేసుకోవచ్చమ్మా. ఓకే. రెండో ఆప్షన్ అది. వారు చేసుకుంటే వారు ఆకలిస్తుంటే నేను అన్నం తింటే కడుపు ఉండదుగా. కానీ అంటే కొన్ని రోజులు వాళ్ళకి అలవాటు అయ్యేంత వరకు అది వింటూ ఉంటే తర్వాత వాళ్ళు చేసుకోవచ్చమ్మా. ఈ నామాలు మనకి ఎక్కడ దొరుకుతాయి? మామూలుగా గూగుల్లో కూడా దొరుకుతాయి గురుగారు? కష్టమమ్మా. మరి ఎలాగా? నేను ఆ నామాలు కూడా మీకు నేను రాసి పంపిస్తాను, డిస్క్రిప్షన్లో అంటే పెట్టేద్దాం. రుద్రంలోంచి బయటికి తీయాలమ్మా నామాలు. రుద్ర నమ్మకం స్వామివారికి అభిషేకం చేసింది, అందులో నుంచి మొదటి 2-3 అనువాకాల్లో ఉంటాయి, ఇవన్నీ కూడా వాటిని జాగ్రత్తగా బయటికి తీయాలి. ఇప్పుడు ఆ నామాలు నేను చెప్తాను, మీరు అందులో కూడా నామాలు చెప్తున్నప్పుడు వెయ్యండి. ఆ నామం జాగ్రత్తగా ప్రతి ఒక్కటి విన్నట్లయితే నేను ఎందుకు చెప్పానిది మన జీవితంలో కావాల్సిన ప్రతిదీ అందులో ఉంటుందమ్మా. తప్పకుండా గురుగారు, తప్పకుండా చెప్తానమ్మా. చెప్తున్నప్పుడు ఏ నామానికి ఆ నామం అక్కడ వాళ్ళకి చూపిస్తున్నట్లయితే తప్పకుండా వాళ్ళకి అర్థమవుతుంది. టెక్స్ట్ పైనుంచి ఫ్లో చేయాలి. ఓకే, అది వాళ్ళు విని అర్థం చేసుకుంటే ఒక్కొక్క నామంలో ఇంత అర్థం ఉంటుందని వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుందమ్మా. చక్కగా చెప్తాను. మనకు ఒక 1/2 నిమిషం టైం పడుతుంది. పర్లేదు గురుగారు. ఓం దిశాంచ పతయే నమః, పశూనాం పతయే నమః, పథీనాం పతయే నమః, అన్నపతయే నమః, పుష్టానాం పతయే నమః, జగతాం పతయే నమః, క్షేత్రానాం పతయే నమః, వనానాం పతయే నమః, స్థపతయే నమః, వృక్షానాం పతయే నమః, కక్షానాం పతయే నమః, ఓషధీనాం పతయే నమః, ఆక్రందయతే పత్తీనాం పతయే నమః, సత్వనాం పతయే నమః, ఆవ్యాధినీనాం పతయే నమః, స్తేనానాం పతయే నమః, తస్కరానాం పతయే నమః, స్థాయూనాం పతయే నమః, అరణ్యానాం పతయే నమః, ముష్ణతాం పతయే నమః, ప్రకృంతానాం పతయే నమః, కులుంచానాం పతయే నమః, సభాపతయే నమః, అశ్వపతయే నమః, గృత్సపతయే నమః, వ్రాతపతయే నమః, గణపతయే నమః, శ్వపతయే నమః. ఇవి 28 నామాలండి. ఈ 28 నామాలని జాగ్రత్తగా ఒక నామం తర్వాత ఒకటి మనం వింటూ వస్తుంటే మనం చెయ్యవలసింది చేస్తే మనకి ఎంతటి ఐశ్వర్యం భగవంతుడు ఇస్తాడో, అసందర్భోచితమైనటువంటివి అకార్యాలు చేయరానివి చేస్తే ఎంత బాధనిస్తాడో అందులో ప్రత్యక్షంగా చెప్పబడిందమ్మా. 27 కదా గురుగారు నక్షత్రాలు, 28 సంఖ్యలో అభిజిత్ ఒకటి ఉంటుందమ్మా. అది ప్రతిరోజు కూడా 11-11:30 సమయంలో వస్తూనే ఉంటుంది. అది ఓకే, అంటే మనకు రాముడి వారికి వివాహ ముహూర్తాలు అని చెప్తుంటాం కదా, అభిజిత్ లగ్నం అభిజిత్ ముహూర్తం 2 నక్షత్రం ఒకేసారి వస్తూ ఉంటాయి. అది ఏంటి, ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఎవరికైనా వారి నక్షత్రం ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకోలేదు, అసలు తెలియదు అనుకున్న వారు అభిజిత్ నక్షత్రంగా మరి పెట్టుకోవచ్చు. అందుకనే ఈ నక్షత్రం ఎవరిది ఏమిటి, నా నక్షత్రం ఏమిటి అని తెలుసుకోలేని వారు ఈ అభిజిత్ అనేటువంటి నక్షత్రానికి శ్వపతయే నమః అని కాబట్టి దాన్ని ఆ నామాన్ని ఉచ్చరించమని చెప్పి ఇందాక మనం చెప్పడం జరిగిందమ్మా. ఈ విధానాన్ని ప్రతి మనిషి అంగుష్టంగా ఉండేటువంటి చంద్రమౌళీశ్వర శివలింగం, అసలు అది శివలింగం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసమ్మా? గురుగారు హిమాలయాల నుంచి వచ్చింది. ఆది శంకరాచార్య స్వామి వారు సాక్షాత్తు దివిరించి భూమికి తీసుకొచ్చినటువంటిది చంద్రమౌళీశ్వర శివలింగం. కాబట్టి హిమాలయాల్లో దొరుకుతుంది, అది కూడా ఇక్కడెక్కడ దొరకదు. ఆ ఒక్క శివలింగాన్ని ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంచుకోవచ్చమ్మా. నేను పెట్టుకోవచ్చా నేను పెట్టుకోకూడదు అనేటువంటి ఏమాత్రం కూడా అనుమానం అక్కర్లేదు. మరి పైనుంచి నిత్యం నీళ్లు పడుతూ ఉండాలంటే గురుగారు ఇంతే శివలింగం అమ్మా నేను చెప్పేది. అప్పుడు దానికి రూల్ ఆ శివలింగం తెచ్చుకునేదే చెప్తున్నా. ఆ శివలింగం తెచ్చుకొని చక్కగా పొద్దున్నే ఒక్కసారి గ్లాసు నీళ్ళు పోసి శుభ్రంగా కడిగేసేసి తుడిచి గంధం బొట్టు పెట్టి, ఇప్పుడు చూడండి ఇది ఆయన మీద బొట్టు ఉంది కదా, అంటే మనం అలంకారం చేసాక బొట్టు పెడతాం. ఓం నమ శివాయ అనుకుంటూ అభిషేక్ కడిగేసేయండి, శుభ్రంగా తుడిచేసేయండి, గంధం బొట్టు పెట్టండి, ప్లేట్లో పెట్టుకోండి. మీ నక్షత్రం ఏదైతే ఉంటుందో దానికి నామం నేను ఇస్తా. ఏ నక్షత్రానికి ఏ నామం అయితే ఉంటుందో నేను విడివిడిగా ఈ నక్షత్రానికి ఈ నామం, ఈ నక్షత్రానికి ఈ నామం అనేటువంటిది నేను ఇస్తా. ఎందుకు ఇప్పుడు వరుసగా మనం 28 చదివాం కదండి, ఆ 28కి పక్కన ఫస్ట్ అశ్విని, తర్వాత భరణి, తర్వాత కృతికాల గుంజుకు వస్తున్నా ఆ నక్షత్రానికి నామం వచ్చేస్తుంది. ఆ నామంతో 28 సార్లు స్వామివారి మీద తిలాక్షతల్ని వేయటం, అలంకారం చేసి పెట్టుకున్న తర్వాత అనంతరం భస్మం వేయటం.
అంటే అదే నామంతో 28 సార్లు వేసి 28 నామాలతోటి 11 సార్లు ఓపికంటే వేస్తాం, లేదంటే ఒక్కసారైనా సరే 28 నామాలతోటి భస్మం వేసేసి ధూపదీప నైవేద్యాలు పెట్టుకొని ఆ గంధం పెట్టుకొని ఇక్కడ నమస్కారం చేసుకో, ఆ భస్మాన్ని ఇక్కడ పెట్టుకొని నమస్కారం చేసుకోవటం. ఇది గట్టిగా చేసిన 4 నుంచి 5 నిమిషాలమ్మా. అవునండి. ఆ 5 నిమిషాలు పూర్తి చేసుకొని అక్కడ పెట్టి చివరిలో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని 9 సార్లు అనుకుని నమస్కరించుకొని పక్కకు వచ్చేసేయండి. ఎవ్వరికీ చెప్పకుండా ఒక 56 రోజులు చేయండి. ఓకే. అక్కంచి మళ్ళీ 28 రోజుల వ్యవధిలో జన్మాభ్యాసాద్ జన్మ ప్రభృతి, పుట్టిన దగ్గర నుంచి ఇవాల్టి వరకు కూడా మీరు కనలేని, వినలేని, చూడలేని ఒక ఆనందకరమైన జీవితాన్ని చూస్తారమ్మా. ఆ తర్వాత జీవితకాలం వాళ్ళైతే ఆపరు, మరి జీవితకాలం ఖచ్చితంగా ఆపరండి. నా అంచనా, నా లెక్క కరెక్ట్ అయితే వారు చేసేటువంటి దాంట్లో వాళ్ళ ఆనందాన్ని అనుభవించి ఇదే చంద్రమౌళీశ్వర శివలింగం అనేటువంటిది నేను 11,000 మందికి ఇద్దామనుకున్నా కదండి. అంతకు మించి కొన్ని వేల మంది అడిగి మరీ తెప్పించుకుంటారమ్మా ఈ చంద్రమౌళీశ్వర శివలింగం. అంతటి ఆనందాన్ని అయితే చంద్రమౌళీశ్వర శివలింగం ఇస్తుంది. 5 నిమిషాలు రోజు సమయం కేటాయిస్తారమ్మా. అది పరిస్థితి. రైట్. మరి ఇది కావాలంటే గురుగారు, ఇప్పుడు చాలామంది ప్రేక్షకులు చూసిన వాళ్ళు మాకు కూడా ఇదే కావాలి అన్న కోరిక డెఫినెట్గా ఉంటుంది. అందులో సుమన్ టీవీ అంటే రాష్ట్రాలని, దేశాలని దాటి వెళ్ళిపోతూ ఉంటుంది వీడియో. కావాలి అన్నప్పుడు భారతీయ శంకర పీఠాన్ని సంప్రదిస్తే అది తెప్పించి ఇవ్వడానికి 1 వారం నుంచి 10 రోజుల సమయం పడుతుందమ్మా. నాకు ఫోన్ చేయగానే వెంటనే రావు, అంటే మన చేతుల్లో ఉండవు. 2 నేను ప్రతిరోజు 9 మంది నేను పంపిస్తూనే ఉన్నా. అవునండి. ఆ విధానాన్ని అనుసరించి ఇంకా అడిగితే వాళ్ళకు కూడా ఈ 9 నుంచి 11 సంఖ్యకి అలా పెంచుకుంటూ మనం వెళ్తామే. అంటే 11,000 ఇద్దామనుకున్నాను. ఖచ్చితంగా ఆ ఆనందాన్ని పొందిన వారు మాత్రం 100 మందికి వాళ్ళ నోటితో వాళ్ళు సజెస్ట్ చేస్తారు, నేను తిప్పించుకున్నాను, మీ ఇంట్లో మీరు పెట్టుకోండి. 5 నిమిషాలు ఇక వాళ్ళు చెప్పుకుంటారు ఈ పూజా విధానం మొత్తం అంతా. 5 నిమిషాలండి చాలా చక్కగా ఉంటుందని చెప్పి అంతటి యోగం అయితే ఇస్తుందమ్మా ఇది. నలుగురికి ఉపయోగపడేది కదా గురుగారు ఇది. ధన్యవాదాలు.